మరియు జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు మనకి వచ్చినటువంటి ప్రశ్న, జాతక దోషాలు ఉంటాయా? ఈ జాతక దోషాలు ఎలా తప్పించుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. జాతక దోషాలు ఉంటాయా అంటే అమ్మా, రోజులు అన్నీ మంచివే, తిథులు అన్నీ మంచివే, అన్నీ అంతా కూడా మంచే. కాకపోతే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ఫలితం ఉంటూ ఉంటుంది. వారి యొక్క అంటే పూర్వజన్మ కర్మని బట్టి, జన్మించేటువంటి జీవి యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా సంచిత కర్మలను బట్టి దాని ఫలంగానే వారిక్కడ ఏదైతే అనుభవించడానికి వస్తున్నారో, ఈ భూలోకానికి దేనికైతే వస్తున్నారో దాన్ని బట్టి వారికి ఆ సమయాలలోని వారు జన్మిస్తూ ఉంటారు. అయితే ఆ జన్మించినప్పుడు అన్ని గ్రహాలు మంచివే అయినప్పటికీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి ఫలితం ఉంటుందన్నమాట. అందుకని ఆ సమయాలలో కొన్ని కారణాలతోని, అంటే నక్షత్రం కావచ్చు, వారికి సరిపడకపోయేటువంటి నక్షత్రాలు కావచ్చు, వారికి సరిపడకపోయేటువంటి రాసులు కావచ్చు, ఆ సమయం అన్నమాట, జన్మించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం సరి అయింది కాకపోవచ్చు. దీని కారణంగా ఈ దోషాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా సర్పదోషాలు, కాలసర్ప దోషం అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క గ్రహాల అన్నీ కూడా ఒక ఉచ్చులో బిగించుకుపోయినట్టు ఇరుక్కపోయి ఉండిపోతాయి. ఈ సర్పాలు రాహు కేతువుల మధ్యన ఈ రకంగా ఉండడంలోనే కాలసర్ప దోషం అనేది వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఆ జాతకంలోని అంటే కొన్ని నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క చిన్న పరిహారాలు అనేటువంటివి అవసరం పడుతూ ఉంటాయి. అలాంటివి తొలగించుకున్నట్టయితే, అంటే కొన్ని చూడండి, కొన్ని నక్షత్రాల్లో జన్మించినట్టయితే ఒకే నక్షత్రం ఉంటుంది. వారికి అదే నక్షత్రంలోని పుట్టినప్పటికీ కూడా ఒకరు పుట్టిన సమయాన్ని బట్టి అది వర్జ్యం ఉన్నప్పుడు పుట్టడమో, దుర్ముహూర్తం సమయంలో పుట్టడమో, లేకపోతే పుట్టిన గడియలేవో తేడా ఉండడం వల్ల, అంటే ఇక్కడ కలవాల్సినటువంటివి ఏంటి? నక్షత్రము, రోజు, సమయము, మాసము అన్నీ కూడా కలిసి వస్తాయి కదండి. ఇవన్నీ కలిసి ఉన్నదే కదా. అయితే ఇందులోని ఒక భేదం కలిగినటువంటివి కూడా ఉన్నాయండి. ఈ భేదం కలిగినటువంటివి ఏవైతే ఉంటే కొన్ని చూడండి, పాము ముంగిస అంటూ ఉంటాం. అంటే పాముకి ముంగిసకి పడదు. పాము తనకి తాను పాము, తన లక్షణం తనకు ఉంటుంది, తన మానాన్ని తను మంచిదే. ముంగిస తన వరకు తను సరియే, కానీ పాము అంటే ముంగిసకి పడదు, ముంగిస అంటే పాముకి పడదు. పిల్లి, ఎలుక ఇలాగే ఈ యొక్క జాతకాలలో కూడా గ్రహాలకి ఒక్కొక్క దానికి సమయాన్ని బట్టి, వీటిని బట్టి ఈ దోషాలు అంటుతూ ఉంటాయి. ఈ దోషాలని అసలు ఆ పుట్టినటువంటి ఆ సమయంలో, అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది, ఇప్పుడు సాధారణంగా ఏమిటి వస్తుందంటే, సర్జరీలు మనం ఏదో మంచి సమయం చూసుకుని సర్జరీ చేయించుకుని మనం బిడ్డను బయటికి తీస్తూ ఉంటారు. ఈ రకంగా చేసి మాకు జాతక ఏమిటండి, మేము ఎన్ని పరిహారాలు చేస్తున్నా కూడా మాకేమి ఫలితం దక్కట్లేదంటే, దీనికి అసలు ముఖ్య కారణం ఏమిటంటే, మనమే సమయం నిర్ణయించుకుని మనమే ఆ సమయానికి బయటకు వచ్చేస్తే బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది అని చేసేస్తూ ఉంటే, ఇక అందులోని భగవంతుడు మనమే రాసేసుకుంటున్నాం, మనకి మనమే చేసేస్తున్నాం. కానీ ఆ శిశువు ఎప్పుడైతే బయటికి రావాలో, ఏ సమయంలోనైతే ఆ శిశువు ఈ యొక్క శిరస్సు కనిపించిన సమయము గడియ ఏదైతే ఉంటుందో అదే అసలైనటువంటిది. తల్లి యొక్క గర్భంలో నుంచి బయటికి వచ్చేటువంటి సమయం ఆ శిరస్సు, ముందుగా శిరస్సే వస్తుంది. తల కిందులుగానే జీవుడు బయటికి వస్తాడు. కాబట్టి ఆ శిరస్దర్శనం, ఈ శిరస్సు బయటకి ఎప్పుడు కనిపిస్తుందో ఆ సమయం కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే జాతకం ఎలా చెప్పారో అలా ఉంటుంది. కానీ అది ఈ రోజుల్లో మనకి చాలా తక్కువైపోయింది. ఎందుకంటే
ఎక్కువ శాతము సర్జరీలతోనే పిల్లలని తీయడం అనేది జరుగుతోంది. ఈ సర్జరీలు అది కూడా మనమే నిర్ణయించుకుని, మనమే రోజు, సమయము అన్నీ కూడా మనమే నిర్ణయించుకుని, మనమే ఆ సమయానికి వెళ్ళి కోయించేసుకుని బిడ్డని తీసి బయట పెట్టేస్తున్నాం. ఈ రకంగా యాంత్రికంగా మనకి మనమే అన్నీ చేస్తూ ఫలితాలు బాగుండాలి, ఫలితాలు బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అయినప్పటికీ కూడా నామం అంటే పిలిచేటువంటి పేరు ఒకవేళ ఈ శిరదర్శనం శిరస్సు బయటకు వచ్చే సమయం అనేది తెలియకపోతే పేరు పెడుతూ ఉంటాం. అంటే పేరు కూడా ఎలా అంటే ఇదివరకటి రోజు ఇప్పుడు ఈ పేర్లు కూడా ఎలా పెడుతున్నాము, ఈ జన్మించినటువంటి సమయము, నక్షత్రము, రాశిని బట్టి దాని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పేర్లు అంటే ఆ లెటర్స్ ఏవైతే ఉంటాయో అక్షరాల్ని బట్టి పేరు పెడుతూ ఉంటాం. ఈ పెట్టినటువంటి పేరుతో మనము నిత్యము పిలుస్తూ ఉంటాం చూడండి. ఈ నిత్యం మనం ఏ పేరుతో అయితే పిలుస్తూ ఉంటామో దాని యొక్క ఫలితం కూడా వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇక్కడ పేరును బట్టి, అలాగే రోజు పుట్టినటువంటి రోజును బట్టి, పుట్టినటువంటి నెలని బట్టి, పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఇన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి ఒకవేళ అది కుదరకపోతే పిలిచేటువంటి నామ నక్షత్రాన్ని బట్టి కూడా, నామాన్ని బట్టి నక్షత్రం, నామ నక్షత్రాన్ని బట్టి పిల్లల యొక్క జాతకాలు చూస్తూ ఉంటారు. అది ఏమిటి అసలు ఆ పిల్లల యొక్క జాతకాన్ని బట్టి, వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ఏముంది అనేది చూసుకుని కనుక సరిగ్గా దాని యొక్క నివారణలు చేసుకున్నట్టయితే ఏ పూజకి చేయవు. ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దైవం ఉన్నది. ప్రతి గ్రహానికి, ప్రతి ఒక్కదానికి కూడా, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉన్నది. అది ఏమిటి అనేటువంటిది ఈ యొక్క ఆస్ట్రాలజర్ల దగ్గరికి, జాతకాల వాళ్ళ ద్వారా తెలుసుకొని, శాస్త్రం చక్కగా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని, జాతకము రాయించుకొని, ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఇప్పుడు పుట్టంగా రాసేస్తున్నారు. పుట్టంగానే పిల్లవాడి జాతకం అంటున్నాం. అసలు పిల్లలకి 12 సంవత్సరాలు దాటితే కానీ జాతకాలు రాయడం కానీ చూడడం కానీ చేసేవారు కాదు. అదే సరి అయినటువంటి సమయం. అందువల్ల అప్పటి వరకు కూడా పిల్లలది ఎవరిది కూడా అలా రాసేయకూడదు. ఒకవేళ రాసినా అది బయట పెట్టరు, చెప్పరు కూడా. వాళ్ళు కేవలము ఆ యొక్క సమయము అన్నీ రాసి పెట్టుకుని ఇదివరకటి రోజుల్లో అలాగే పాటించేవారు. జాతకర్మలని చేస్తూ ఉండేవారు. ప్రతిదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అది తెలియకుండా ఏదో ఇష్టానుసారం మనం చేసుకుని విపరీతాలు వస్తున్నాయి, విపరీత ఫలితాలు వస్తున్నాయని మనం బాధపడితే ఎంతవరకు భావ్యం చెప్పండి? ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క శక్తి అంత అమోఘమైనటువంటిది. కాబట్టి అయినప్పటికీ మన ప్రయత్నంగా జాతకాలని చూపించి, జాతకాలు చూసుకుంటూ ఆ జాతకంలో చేయవలసినటువంటి పరిహారం ఏదైతే ఉందో, ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేది తెలుసుకొని ఆ గ్రహాన్ని పూజించుకున్నట్టయితే, ఆ దోషాన్ని నిర్మూలన చేసుకున్నట్టయితే ఆ భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి వారి జాతకాలు బాగుంటాయి. మనందరము అలాగే పాటించి భగవద్ అనుగ్రహానికి పాత్రులమయ్యి మన జీవితాలని సార్థకతని చేసుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.